కాలంలో ఆ రాష్ట్ర సీఎం కు ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు అందులో తన ప్రమేయం ఏ మాత్రం లేకుండానే ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇందుకు ఎవరా సీఎం? ఆయన చుట్టూ వివాదాలకు కారణం ఏంటి? హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం వల్ల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సీఎం సుఖ్వీందర్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతలు వివాదాల్లో చిక్కుకోవడం సర్వసాధారణమే అయినప్పటికీ కొందరు మాత్రం ఊహించని విధంగా సమస్యలో చిక్కుకుంటుంటారు. ఎప్పుడెప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, తమ అభ్యర్థిని ఇరుకున పెడదామా అని వేచి చూసే నేతలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే తమ ప్రత్యర్థుల గురించి ఉన్నవి లేనివి కల్పించి ఆరోపణలు చేస్తుంటారు వారి రాజకీయ ప్రత్యర్థులు. అందులో ఏదైనా తప్పు చేసినట్లు గాని ఇతర ప్రూఫ్ లభిస్తే కంతే సంగతులు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకుంటుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ సమోసా వివాదంలో చిక్కుకున్న సీఎం దానిపై ప్రత్యర్థుల విమర్శలకు చివరకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 21న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ఒక ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే అవి సీఎం సుఖ్వీందర్ సింగ్ ఇతర ఉన్నతాధికారుల కోసమని చెప్పకపోవడంతో ఎవరికి పంపించాలనే సమాచారం లేక ఎంటీ విభాగం సిబ్బంది సీఎం భద్రతా సిబ్బందికి వడ్డించారు. దీంతో సీఎం సుఖ్వీందర్ సింగ్ కోసం తెప్పించిన సమోసాలు సీఎంకు అందలేదని విచారణకు ఆదేశించారంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని బీజేపీ ఎద్దేవా చేసింది. సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని వ్యంగ్యాస్త్రాలు చేసింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో ఎట్టకేలకు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించాల్సి వచ్చింది. అంతేకాదు, ఈ సమోసా వివాదంపై సీఎం వివరణ ఇవ్వడం ద్వారా మొత్తానికి ఆ వివాదం ముగిసింది. తాజాగా సీఎం సుఖ్వీందర్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదానికి కారణం ఏంటంటే, సిమ్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు మెనూలో వైల్డ్ చికెన్ వంటకం కూడా ఉంది. అయితే ఆ వంటకాన్ని సీఎం సుఖ్వీందర్ సింగ్ తినలేదు. కానీ ఆ వంటకాన్ని ఇతర అతిథులకు వడ్డించారు. అయితే ఆ చికెన్ మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఒకటి ఆ విందు వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో మరోసారి ఊహించని విధంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నట్లయింది. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో అడవి కోళ్లు కూడా ఉన్నాయి. అందుకే అడవి కోళ్లను వేటాడడం శిక్షార్హం. అయితే ఇటీవల ఓ విందులో వైల్డ్ చికెన్ను తిన్నారనే వార్తల నేపథ్యంలో హిమాచల్ సీఎం ఇతర నేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. అడవి కోడి వంటకాన్ని తినే విధంగా సీఎం తన సహచరులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాగా ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ స్థానికులు తనకు ఆహారాన్ని అందజేశారని, కానీ తాను ఆరోగ్య కారణాల రీత్యా తినలేదని తెలిపారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు మాత్రం తాను ఆ కోడి మాంసం తిన్నానంటూ ప్రసారం చేస్తున్నాయని, కానీ తాను తినలేదని సీఎం సుఖ్వీందర్ వివరణ ఇచ్చారు. మొత్తంగా వైల్డ్ చికెన్ తిన్నారనే ఆరోపణలపై ఏకంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ వివాదం ఇప్పటికైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ను ఊహించని విధంగా వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్వయంగా వివరణ ఇవ్వడం ద్వారా సీఎం సుఖ్వీందర్ సింగ్ ఈ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.